నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. దొంగలరెడ్డి లక్ష్మీరెడ్డి వాళ్ళ కోడలు ఉమాదేవి ఇద్దరు ఒక ప్రెస్ మీట్ ఇచ్చినారు. పూసల మాది పట్టా ల్యాండు, మాది ఒరిజినల్ ల్యాండు, మాది ఇంకొకటి మాది ఆక్రమించుకోవడానికి వచ్చినారు అని చెప్పేసి దానికి డాక్యుమెంట్ ఎవిడెన్స్తో మీ ముందరికి రావడం జరిగింది. 2001 ఎక్కడైనా కానీ ప్రభుత్వ భూమి లీజుకి తీసుకున్నారు 2001లో. దాన్ని రెన్యువల్ చేసుకున్నారు 2004లో. 2006లో వాళ్ళ భార్యకు రాపించాడు రిజిస్టర్. అది ప్రభుత్వ భూమి ఎట్లా రిజిస్టర్ చేసేదానికి వీలవుతుందో ఎవరికి తెలియదు. దీని పంచాయతీ సెక్రటరీ వాళ్ళ కొడుకు మన్మోహన్కు ఫస్ట్ లీజ్ అగ్రిమెంట్ ఇచ్చాడు, లీజ్ రిజిస్టర్ చేశాడు. దాన్ని తీసుకొని ఇతను డాక్యుమెంట్లో సర్వ హక్కులతో మా భార్యకు నేను చేపిస్తానని చెప్పి పెట్టాడు. దీని మీద మేము పీజీఆర్ఎస్ కూడా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఆల్రెడీ ఆర్డీఓ గారికి ఈ డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కూడా పంపించారు పేపర్లు మా పీజీఆర్ఎస్లో. మాకు ఈ వివరణ కూడా అడిగారు, ఇట్లా అని ఇచ్చినాము. జెడ్పీ కూడా మేము పోయి ఒకసారి వేరే వాళ్ళ ద్వారా కనుక్కుంటే రికార్డే లేకుండా చేశారు. ఈ 2001 కన్నా ముందే లక్ష్మీరెడ్డి అప్పుడు 2001లోనో 19వ చిల్లరలోనో జెడ్పీ వైస్ చైర్మన్గా ఉన్నాడు. ఈ రికార్డులన్నీ అప్పుడే తారుమారు చేసి అతన్ని కన్ను పడింది రికార్డుల మీద. ఈ ఒక్క భూమే కాదు, ఇంకా చాలా భూములు ఉన్నాయి, మీకు అవి కూడా ఇస్తాం మేము. ఇప్పుడు ఫస్ట్ ఈ భూమి వరకే మేము వివరణ ఇస్తాం మీకు. ఇది గూడూరు గ్రామపొలం ప్రీఓటీ ల్యాండు. దీంట్లో 24 సెంట్లు ప్రభుత్వ భూమి. ప్రభుత్వ భూమిని వాళ్ళకు లీజుకు 2001లో ఇచ్చినారు. 2004లో వాళ్ళ సెకండ్ లీజ్ తీసుకున్నాడు. 2006లో వాళ్ళ భార్యకు అతను రిజిస్టర్ చేశాడు. ఇది ఎక్కడికైనా కానీ చెల్లుతుంది, మీకైనా కానీ ఎవరికైనా సామాన్యునికి కూడా అర్థమవుతుంది. డాక్యుమెంట్స్ సహా మీకు ఇస్తాం. ఇప్పుడు అందరికీ మీ మీడియా వాళ్ళు మీరు కూడా దీని మీద ఇచ్చేయండి. నిన్న వచ్చేసి మేము మా సైట్ క్లీన్ చేస్తామంటే 3 సెంట్లు స్థలం మా భార్య పేరు రిజిస్టర్ చేసుకున్నాం. పక్కన కూడా 4.5 సెంట్లు ఉంది. దాంట్లో అక్రమంగా షెడ్లు వేసుకొని ఉన్నాం. అది కూడా అగ్రిమెంట్ చేసుకొని ఉన్నాం మేము. వాళ్ళు చెప్పేది మాది 20 సెంట్లు ఉంది. 20 సెంట్లు అక్కడ సైటే లేదు. వీళ్ళు ఆల్రెడీ గతంలో కూడా వేరే వాళ్ళ మీదకి ఇట్టే కోర్టుకు పోయినారు. లోయర్ కోర్టులో, హైకోర్టులో, సుప్రీంకోర్టులో కూడా ఓడిపోయినారు. వాళ్ళ దగ్గరనే వాళ్ళ బినామీ మళ్ళీ అనే అతను ఉన్నాడు. అతని పేరు మీద రిజిస్టర్ చేసుకొని అతన్ని కూడా సాక్ష్యం చేసినారు. ఆ రిజిస్టర్ చేసిన దాంట్లో కూడా 11, 12 ఫ్లాట్ మా హద్దు చూపించినారు. 12 ఫ్లాట్ మాదే, 12 ఫ్లాట్ నెంబర్ వేశారు, మా పేరు పెట్టారు. దీంట్లో హద్దుల్లో కూడా క్లియర్గా రాసినారు రోడ్డుకు పోయిన భూమి అని చెప్పేసి వాళ్ళ సర్వే నెంబర్ 307A2Bలోని రోడ్డుకు పోయింది అని భూమి దాంట్లో వాళ్ళ డాక్యుమెంట్లోనే చేశారు. దీంట్లో సాక్ష్యం వేసింది కూడా వాళ్ళ బినామీ మళ్ళీ అని వాళ్ళ దగ్గర ఉంటాడు, మల్లికార్జున రెడ్డి అని, ఆలంగనపల్లి అతను. ఇది వేరే వాళ్ళకు కుదవకు పెట్టినారు. వాళ్ళ పేరు మీద అయితే రిజిస్టర్ అయితే ఫుల్ రిజిస్టర్ జరిగింది. ఇది కుదవే పెట్టిండేది. ఇతను జెడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడే అతనికి ఒక 50 ఎకరాలు 60 ఎకరాల భూమి ఉండింది. ఎక్కడైనా ప్రభుత్వం వాళ్ళు 24 సెంట్లు నువ్వు ఎక్కడ నిరుపేదం అని చెప్పి నీకు ఇచ్చినారు భూమి తీసుకోమని, నువ్వు దాన్ని మీ కొడుకు ఇచ్చి ఎట్లా వచ్చింది? నువ్వు జెడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడే నీకు ఆస్తులు ఉన్నాయి కదా, అతను లేకుండా కూడా ఉన్నాయి నీకు ఆస్తులు. మీ కోడలకు ఏ విధంగా రిజిస్టర్ చేయించాడు మీ కొడుకు? మీకు అందరికీ చెప్పవలసిన నీకు వయసు 80 ఏళ్ళు ఉన్నాయి. నువ్వు ఎక్కడన్నా ఉంటే కరెక్ట్గా ఏదన్నా వాళ్ళు వీళ్ళు తప్పు చేసినా చెప్పాలి. నువ్వు అటాడికి పోయి ఎక్కడ ఉంటే దొంగ భూములు, దొంగ సర్వే నెంబర్లు, నీ రికార్డ్ అన్నీ నీ ఆఫీస్లో పెట్టుకొని ప్రతి ఒక్కటి కాల్ చేసి, ఈ ఒకటే కాదు వర్క్ బోర్డ్ భూమి కూడా ఒకటి తీసుకొని ఉండవు. ఆ వర్క్ బోర్డు భూమి కూడా ముత్తవల్లితో, ఏ రోడ్డు ముత్తవల్లితో వాళ్ళ కొడుకు మా రఘునాథ్ రెడ్డి పేరు మీద ఒకటి చేయించుకున్నారు. వాళ్ళు కలవడం జరిగింది. ఒకసారి ఇది మీ దృష్టికి తీసుకొని వస్తున్నాం, మేము పోయి అడగాలంటే ఎక్కడ అడగలేకున్నాము అంటే అధికారుల దగ్గరికి పోదామని కూడా చెప్పినాము. మేము కూడా మా నాయకుల దగ్గరికి పోతాము. దీని మీద ఏమున్నా కానీ వివరణ అడుగుతాం. మా సైట్లోకి వచ్చిన 3 సెంట్లది కాకుండా ఇదే కాదు, ఇంకొక సైటు మిలిటరీ వాళ్ళది కూడా ఇదే విధంగా వాళ్ళ కొడుకు రఘునాథ్ రెడ్డి పేరు మీద వెబ్ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ఎట్లా చేయించుకున్నారు వెబ్ల్యాండ్ ట్రాన్స్ఫర్ అర్థం కాలేదు.
ఇది అందరికీ మీ మీడియా వాళ్ళు కూడా అందరికీ తెలియజేయాలా. వాళ్ళు శుద్ధపూసలో మీరు ఏమైంది మీ అందరికీ తెలుసు ఆల్రెడీ. ఇంకొకటి వాళ్ళ నిన్న వచ్చి మేము సైట్ క్లీన్, మా పేరైతే ఈరోజు మీడియాలో కూడా అతను ఎత్తలేదు. మేము నిన్న మా సైట్ క్లీన్ చేస్తా అంటే వచ్చి మట్టి తోలేదానికి టిప్పర్ కింద కూర్చున్నాడు. అతని వయసు ఎంత, అతను చేసే చేష్టలు ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. దిగజారితే మనిషి ఇంత దిగజారుతాడా అని అతన్ని చూస్తేనే అర్థమవుతుంది ఎవరికైనా. కానీ ఇంకా నేను టీడీపీ సీనియర్ నాయకుడిని. ఇంకా పార్టీ విషయానికి వస్తే నేను టీడీపీ సీనియర్ నాయకుడిని. నేను ఎప్పటి నుంచో నేను ఇది చేస్తాడా అది చేస్తాడా అని. నువ్వు నేను ఇద్దరం కాంగ్రెస్లో ఉన్నాము. మేము కలిసే డిఎల్ రవీంద్రారెడ్డికి మీ ఎంపీ టికెట్ వచ్చినప్పుడు ఎంపీ బై ఎలక్షన్లలో మనం నీ ద్వారానే మేము డిఎల్ రవీంద్రారెడ్డి చేసాం. అప్పుడు కూడా మా బూత్ మెజార్టీ ఎక్కడా రాలే. మా బూత్ వచ్చింది, ఇంకొక బూత్ ఎక్కడో వచ్చింది, 2 బూత్లే వచ్చినాయి. ఇంకా రెండోది వస్తే నేను టీడీపీ గెలిచేదానికి కృషి చేసిన, నేను అది చేసిన ఇది చేసిన అంటాడు. నువ్వు ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఏ రోజైనా ఎక్కడికైనా గెలిచేదానికి ఎక్కడన్నా నువ్వు పని చేసినావా? ఎప్పుడు నువ్వు చేసినంత నీ బతుకంతా బ్లాక్మెయిల్కే జరిగింది. బ్లాక్మెయిల్ నీకు లెక్క ఎవరిస్తే వాళ్ళు, లేకపోతే వాళ్ళు చెడ్డోళ్ళు వాళ్ళ మీద ప్రెస్ మీట్లు పెట్టేయడము. ఇది గతంలో కందులు శివానందరెడ్డి వాళ్ళు ఏదో నిలబడతానే వాళ్ళని మేము తమ్ముడిని ఉన్న నిలబెట్టావు. నువ్వు అప్పుండే బాణలన్నీ చింపించుకున్నావు. అందరికీ తెలుసు. నీకు చంద్రబాబు నాయుడు సార్ నువ్వు అదే నిజంగా సీనియర్ లీడర్ అయితే నీకు ఎప్పుడో టికెట్ ఇచ్చిండు. నీకు టికెట్ ఇదే ఇప్పుడు ఈ మధ్యలో ఆన్లైన్ చేయించినాడు. మరి ఇది 24 సెంట్లు ప్రభుత్వ భూమిని ఆన్లైన్ చేయించుకున్నాడు శివరామరెడ్డి గత వైసీపీ ప్రభుత్వంలో. వైసీపీతో నీకు ఉండే లాలూచేటాడు. నువ్వు అమ్జద్ బాషా దోస్తీ ఎలక్షన్ మాకు 49వ డివిజను, 50 డివిజను, 37, 38 నేను క్లస్టరించాను. నేను అక్కడ పోటీ మేము క్యాన్వాస్ చేస్తాను. భవిష్యత్ గ్యారెంటీ చేస్తే మాకు వైసీపీలో ఎక్కడ కూడా సమస్య లేదు. మమ్మల్ని ఊర్లోకి వస్తే మమ్మల్ని రానియకుండా చేసేదానికి సర్వ ప్రయత్నం చేసినావు. 2 టౌన్ తాలూకా స్టేషన్లో కేసు పెట్టాము మా మీద పోయి. మా మీద మర్డర్ కేసు ఉంది, వాళ్ళు రావద్దు, వాళ్ళు వస్తే ఇది సార్. నా మీద మర్డర్ కేసు లేదు. మర్డర్ కేసు పెట్టించినారు అమ్జద్ బాషా గత వైసీపీ గవర్నమెంట్. ఒక మర్డర్ కేసే కాదు, 5 SC ST కేసులు పెట్టించారు, 4 307 కేసులు పెట్టించారు, 2 306 కేసులు పెట్టించారు. వాడు ఎవడో చచ్చిపోయినాడు, మనిషిని కూడా చూడలేదు. నా కేసు కూడా నా మీద బలాయించినారు. మీ మీద ఎందుకు ఉండవంటే ఒక కారణం కూడా కేసులు మీకు వాళ్ళకు లోపాయిక ఒప్పందం. మీరు ఎమ్మెల్యే ఎలక్షన్లకు ఏ రోజు ఓట్లు అడగరు వాళ్ళను. మీకు కావాల్సింది కార్పొరేషన్ ఎలక్షన్లకు మాత్రమే. మీ వరకు మా ఒక వార్డు మా జోలికి రావద్దు. మేము సాక్షిలో జరిగింది కదా ఆల్రెడీ. అవినాష్ రెడ్డి సార్ ఎంపీ అవినాష్ రెడ్డి గారు వచ్చింటే లాస్ట్లో వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు కదా. మీరు ఎలక్షన్ అయిపోతానే కౌంటింగ్ టైం పట్టింది. మన వైసీపీ వైస్ చైర్మన్ ఉన్నాడు ఆయన, టౌన్ ప్రెసిడెంట్ తట్టడించి మాట్లాడుకుంటున్నాడు. మీ నాయన లక్ష్మీరెడ్డి అంటే గతంగా మీ లక్ష్మీరెడ్డి గురించి మనం చెప్పాల్సిన అవసరం లే. వయసులో ఒకటే లక్ష్మీరెడ్డి అనడం కూడా తప్పు కాదు. అతను ఆ పేరు పెట్టి పిలిచడం కూడా తప్పే. ఆ లక్ష్మీరెడ్డి ఎప్పుడు కూడా ఎవరు ఎదుగుతానే కానీ చూడలేదు. గత ప్రభుత్వంలో వైసీపీ వాళ్ళలో చేతుల్లో ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త అందరూ ఇబ్బంది పడినారు. నువ్వు ఎక్కడన్నా ఇబ్బంది పడినావా? నీ బియ్యం గోడౌన్లు లీజులు అట్టే కొనసాగినాయి. అంతకుముందు కొనసాగినాయి, ఇప్పుడు కొనసాగినాయి. ఈ గవర్నమెంట్ వచ్చినాక అంటే నీ టైం బాగలేదు. నువ్వు మోసం చేసేవారికి ఎవరికైనా మోసమే వస్తుంది కాబట్టి నీకు అటు అయిపోయింది, బయటపడింది. అప్పుడు అమీర్ బాబు వాళ్ళు ఉన్నారు. అమీర్ బాబు నువ్వు ఎంత ఇది చేసినావు? దుర్గాప్రసాద్ ఎలక్షన్లో 200 చిల్లర బూతులు ఉంటే 180 బూతులు నాయే అన్నీ ఒక తీసుకొని వస్తావు బుక్కు. దీనికి లెక్క కావాలని అందరికన్నా లెక్క తీసుకొని పోయి ఎవరికి లెక్క పెంచినావు? నువ్వు రూపాయి నీ సొంత ఖర్చు పెట్టినావా? లేకపోతే తీసుకోపోయిన లెక్క ఎవరికన్నా జనాలకు ఇచ్చినావు? మన ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి ఎలక్షన్కు మేము ఊర్లోకి పోయినాం. ఊర్లోకి పోతే మాకు ఎవరే కానీ మమ్మల్ని అడిగిన వాళ్ళు కూడా లేరు ఓటు ఎమ్మెల్యే ఎలక్షన్లకు ఇంతవరకు కూడా అని చెప్పి మమ్మల్ని చాలామంది వచ్చారు. ఎప్పుడూ లేని మెజార్టీ మాకు అక్కడ ఎప్పుడు కూడా -700, 800, 1000. ఫస్ట్ టైం అతను లేకుండా పోటీ చేసినందుకు మెజార్టీ వచ్చింది మాకు ఫస్ట్ టైం ఆలందపల్లిలో. అతను ఎంత కరెక్ట్గా ఉన్నాడో మీరే ఒకసారి ఇది చేయండి. ఇంకా ముఖ్యంగా ఇంకోటి, రేపు సర్వే చేయాలంటే అతనికి చాలా ఇబ్బందిగా ఉన్నట్టుంది. మీడియా మిత్రులు అందరూ ఆడికి రావాలా, మీరందరూ వచ్చి కొలతగాడ చూడాలా ప్రతి ఒక్కటి. ఇప్పుడు వాళ్ళు ఏదో దొంగ మ్యాప్ వేపిస్తే చెల్లదు. శాటిలైట్లో ఉంది. ఇప్పుడు అన్ని టెక్నాలజీ మారిపోయి ఒక్క స్క్వేర్ ఫీట్ దాటినా కానీ బయటపడిపోతారు. మీరందరి ముందరనే లైవ్లోనే కొలత వేపించేదానికి మాట్లాడతాము. ఇతను కొలత జరగకుండా ఉండేదానికి చాలా విధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు.
అతనికి కొలత వేయకుండా ఆపడానికి కారణం కూడా మీ అందరికీ ఇప్పుడు మేము చూపించిన డాక్యుమెంట్లు మీకు అందరికీ ఇస్తా, ఇదే కారణము. రెండోది వచ్చేసి ఇంకొకటి కూడా దీంట్లో చిన్న ఉంటుంది. ఎక్కించుకున్నాడు. ఈ డాక్యుమెంట్ కూడా చూడండి. ఈ డాక్యుమెంట్ కూడా టీజీఆర్ఎస్లో కూడా రేపు జరుగుతుంది. మా అందరికీ మా కాడికి వచ్చిన బాధ్యతలు ఇంకా చాలామంది ఫోన్ చేస్తున్నారు. మా శక్తి మేరకు ఎక్కడ ఉన్నా కానీ న్యాయం చేసేదానికి అతను టీడీపీ పార్టీ అని చెప్తున్నాడు. కానీ టీడీపీ పార్టీ ఎక్కడ కూడా కబ్జాలు చేయమని ఎక్కడ చెప్పలే. అతను టీడీపీ కూడా కాదు. మీరు ఫస్ట్ గమనించే ఎలక్షన్లలో కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. అతను ఎవరికి ఓటు వేయమని చెప్పింది ఊళ్ళో తిరిగి కూడా చేసినారు. అతను చేసిన దానికి ఊరంతా ఊసినారు. ఎప్పుడైనా కానీ బహిరంగంగా వాళ్ళ ఊళ్ళో మా దేవుడు ఆనందపల్లె గుడి, మారమ్మ గుడి పవర్ఫుల్గా ఉంది. ఆ గుడి దగ్గరకు వచ్చి ప్రమాణం చేయమని చెప్పాను. నేను వైసీపీకి ఓటు వేయమని టీడీపీకి ఓటు వేయమని చెప్పినా అని చెప్పి, నేను టీడీపీకి ఓటు వేయమని చెప్పినా అని చెప్పి సరిపోతుంది. అతను ఏం చెప్పినా కానీ మేము కరెక్ట్గా నమ్ముతాం. ఆల్రెడీ ఆడియోలు అన్నీ మీరు విన్నారు. ఓట్లు మా అవతల వేయండి మా, నేను ఊళ్ళో లేను, డబ్బులు అంటే మళ్ళీ చూస్తా అని. డబ్బులు ఆల్రెడీ వాళ్ళ దగ్గర తీసుకొని ఏం చేయాలనో అది చేసినాడు. అది అందరికీ తెలిసి ఇప్పుడు ఆయనప్పుడు ఉంది 3 సెంట్లు. ఇవన్నీ ఫ్లాట్లు వేసిన దాంట్లో వేసింది కూడా ఇప్పుడు కాదు వేసింది, ఈ సంవత్సరం వేసినారు. గారు పిలిపించారు. ఏమా మీ సమస్య అని చెప్పినాను. సార్ మా డాక్యుమెంట్ మేము చేసుకున్నాము, మీరు కొలత వేపిండి, మాది రాకుండా అంటే మేము రాపించేసి ఇక్కడే పోతాం, మేము పొరపాటు అయిపోయింది సార్ అని కూడా చెప్పి క్షమాపణ చెప్తామని కూడా చెప్పి, మాది వచ్చినప్పుడు అయితే మేము ఆపం సార్ అని. ఇది ప్రెస్ మీట్కు ముఖ్య కారణం. చిన్న భవిష్యత్తు కూడా పైన పార్టీ ఆఫీసులో కూడా తెలుసు. లోకేష్ సారు, చంద్రబాబు నాయుడు సార్ అక్కడ ఎక్కడో ఉన్నాడు, మేము ఏం చెప్తే అది వింటారనుకుంటున్నారు. వీళ్ళు ఏమి చేసేది ప్రతి ఒక్కటి ఇంటెలిజెన్స్ ట్యాక్స్ కడుతున్నాము. మళ్ళీ మా భార్య పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను, నేను ట్రాన్స్ఫర్ కూడా పెట్టాను. లింక్ డాక్యుమెంట్ 1992, 1941, 1985లో ఫ్లాట్లు వేసినారు. అక్కడ నుంచి 2001, 2007, 2018, 2025 7 డాక్యుమెంట్లు ఉన్నాయి. ఈ 7 డాక్యుమెంట్లు కూడా మ్యాప్ అప్పుడు వేసినట్టు. వీటిలో సర్వే నెంబర్ వచ్చేసి 302 ఉన్నాయి. వాళ్ళ సర్వే నెంబర్ వేరు, మా సర్వే నెంబర్. అతను కోర్టుకు పోయినా అని చెప్పి అది కూడా తీసుకోవాలి. అది 2B, మాది 2A. వాళ్ళు 2B మీద ఇంజక్షన్ తెచ్చుకొని మాకంతా ఇంజక్షన్ ఉంది అని చెప్పి చెప్తాను. వాళ్ళ స్థలంకు మాకు సంబంధమే లేదు. రేపు మీ 3 గంటలకు సర్వే ఉంది, మీరు కూడా ఒకసారి అట్లా అందుబాటులో ఉండే వాళ్ళు ఒక 5 మంది 10 మంది అట్లా వచ్చి వాళ్ళతో కూడా ఒకసారి వీడియో తీయండి. ఎక్కడ కూడా తప్పులు జరగవు, అంతా కరెక్ట్గా జరగాలని కోరుకుంటున్నాడు. అది కూడా కొలత జరగకుండా చేయాలని చాలా ట్రై చేస్తున్నాడు. చూస్తాం ఏం జరుగుతుందో. ఆఫీసర్ల కాడికి మేము కూడా పోతాము. నమస్కారం.